మేము తయారు చేసినటువంటి తిప్పసత్తు ఇది చాలా నాణ్యతమైనది. ఎలాంటి విషజ్వరమైన క్షణంలో తగ్గిస్తుంది. అంటే ఇది డెంగ్యూ జ్వరం బారిన పడి ఈ రోజులలో ఎందరో చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరిగి చాలా డబ్బు అనేది ఖర్చు పెట్టుకుంటున్నారు. అలాంటి డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇది ఒక్క రోజునే తగ్గించుకోవచ్చు. కానీ 3 రోజులు వాడితే సరిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది ఈ తిప్పసత్తు తీగ నుంచి మనం తీసినటువంటి తిప్పసత్తు ఇది ఒరిజినల్ కాబట్టి మనకు ఇది ఒక కుంకుడు గింజ మోతాదు సరిపోతుంది. దీన్ని ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం ఒక కుంకుడు గింజ, సాయంత్రం ఒక కుంకుడు గింజ ఇలా చూడండి, ఇలా వేసేసి ఎవరికైతే డెంగ్యూ వచ్చిందో కణాలు పూర్తిగా తగ్గిపోయినాయి, ఒక 10-20 ఉన్నాయనుకున్నప్పుడు కూడా మనిషిని మనం బతికించవచ్చు. ఇది పంచదార, అంటే ఏ శుభకార్యమైనా పూర్వం నుంచి మనం ఇదే పంచదారనే వాడుతున్నాము. అంచేత ఇది ఒక స్పూను ఇట్లా వేసేసుకొని ఇలా కలిపేసుకోండి. చేతులతోటి మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని చేతులతోటి కలపాల్సిన అవసరం లేదు. ఇట్లా పూర్తి ఇట్లా మనం సత్తుపిండి, పూర్వం సత్తుపిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇట్లా కలుపుకోండి. కలిపేసుకొని దీన్ని ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా నోట్లో పోసుకొని చప్పరించి మింగడమే. ఇలా చూడండి, ఇలా ఇలా మొత్తం ఇది కరిగిపోతుంది. దీని రుచి ఏముండదు, అది సత్తు అనేది చప్పగానే ఉంటుంది, ఇది కొంచెం స్వీట్ వస్తుంది. ఇట్లా మనము మింగినాక ఒక అర్ధగంట నుంచి మనకు ప్లేట్లెట్ కణాలు అనేవి పెరగడం స్టార్ట్ అయిపోతాయి. పొద్దున ఎన్ని అయితే కణాలు ఉన్నాయో మీరు సాయంత్రం టెస్ట్ చేసుకునేసరికి మీకు అవి కనీసము చాలా వరకు అయితే, ఇప్పుడు మనకు 4 లక్షలు ఉండాల్సినటువంటి 4 లక్షల పైన ఉండాల్సినటువంటి కొందరికి 20,000కు 10,000కు వచ్చి పడతాయి. కొందరికైతే ఇక వారు ఎన్నో రకాల ఔషధాలు అనేవి ఉపయోగించేసరికి కూడా కొందరికి చేదాటిపోయే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయం కూడా దీన్ని కనుక ఉపయోగించినట్టయితే లాస్ట్ స్టేజ్కి వచ్చింది కూడా ఒక మనకు 20 నిమిషాలు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మళ్ళీ సాయంత్రం చెక్ చేసేసరికి 1 లక్ష పైన దాటిపోయి ఉంటాయి. మళ్ళీ సాయంత్రం ఒకసారి వేసుకుంటే పొద్దున వేసుకునేసరికి అవి 2 లక్షలు దాటిపోయి ఉంటాయి. ఇట్లా ఈ విధంగా 3 రోజులు వేసుకునేసరికి మీకు ఎన్నైతే ఆ ప్లేట్లెట్ కణాలు ఉండాలో అన్ని సంపూర్ణంగా వచ్చేస్తాయి. ఏది ఇలాంటి తిప్పసత్తు కనుక వాడితే. మరి ఈ తిప్పసత్తును మీరు తయారు చేసుకునే యోగం ఎట్లుంటుంది అంటే చెప్తానండి. ఇది అందరికి తయారు చేసుకుని కొంచెం కష్టంగా ఉంటుంది. వేర్లు తీగ తీసుకొచ్చి బోర్ వాటర్ ప్రెషర్ పోసినప్పుడు కడగండి. కడిగినాక మెత్తగా దంచాలి. దీన్ని దంచి 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 ఒక పెద్ద దానిలో బాకెట్లో ట్రబ్బులు